వెల్కమ్ టు హెల్త్ ఫైల్. స్త్రీలలో సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలేంటి? పీసీఓఎస్, అండాశయంలో నీటి బుడగల సమస్య ఎంతవరకు కారణం కావచ్చు? అండాశయంలో నీటి బుడగల సమస్యను నిర్ధారించే పరీక్షలేంటి? లాప్రోస్కోపీ ఎప్పుడు చేస్తుంటారు? ఐవీఎఫ్ ఎప్పుడు అవసరమవుతుంటుంది? ఐవీఎఫ్ ఎట్ హోమ్ అంటే ఏంటి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, కో-ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీరావు గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పీసీఓఎస్ అనే సమస్య చాలా ఎక్కువగా వింటున్నామండి, మరి ముఖ్యంగా టీనేజర్స్ దగ్గర నుంచి ఇవి చూస్తున్నాము. అసలు ఆ ప్రాబ్లం సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందా? అసలు ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ ఉండడం గమనిస్తుంటారు? మీరు అనే ఒక ఫస్ట్ పాయింట్ ఇస్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ అండి. అండ్ ఇప్పుడు మనకి దాని గురించి అవగాహన కూడా ఎక్కువ పెరిగింది. రీసెర్చ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్స్ అంతా ఎక్కువ ఉండేసరికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ పీసీఓడి. ఇప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అనేది ఈజ్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. బికాజ్ ఇప్పుడు కరెంట్ థాట్ ఏంటంటే, ఇప్పుడు పీసీఓడి మదర్ కానీ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ చిల్డ్రన్ పుట్టబోయే వెన్ షీఈస్ ప్రెగ్నెంట్, దాట్ చైల్డ్ ఇఫ్ ఇట్స్ అ గర్ల్ చైల్డ్ కెన్ ఆల్సో డెవలప్ దీస్ సిమ్టమ్స్ అని అంటున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ ఎర్లీ ఆన్. అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఇంట్లో పిల్లలకి ఈవెన్ బిఫోర్ దే రీచ్ స్కూల్, what is the kind of lifestyle that we are getting them used to, what kind of diet are we getting them used to, what sort of exercise level are we inculcating in our children is so important. Then comes school lone the kind of education that is responsibility of the teachers to tell them that what kind of lifestyle they should follow. Adolescent వచ్చేసరికి అప్పటికి బయట పడుతుంది. But we have lost so much time in between. మీరు ఇప్పుడు అన్లెస్ యూ ఇన్కల్కేట్ దీస్ ఫీచర్స్ అండ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ అట్ ఎ యంగ్ ఏజ్, పెద్ద అయిన తర్వాత 16-18 year oldకి నువ్వు ఇలా చేయి అలా చేయి అనేసరికి they've already got used to a certain kind of diet, let it be diet or a lifestyle. So it gets very difficult, and then they are more prone to depression. Already teenagers nowadays have a very stressful life, more stressful than adults nowadays because of peer pressure and so many other things. ఇలాంటప్పుడు వాళ్ళకి మనం ఇలాగుండాలి అలాగుండాలి, ఇలా చేస్తే బాగుంటుంది, యూ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్, యూ నీడ్ టు లూజ్ వెయిట్, యూ గట్ హెయిర్ ఆన్ యువర్ ఫేస్, దిస్ సో మచ్ మోర్ యాడెడ్ ఆన్ టెన్షన్స్ దట్ వీఆర్ పుట్టింగ్ ఆన్ అండ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ టీనేజర్. వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే మీరు చాలా మంది పేరెంట్స్ ఎంగేజో లేకపోతే మ్యారేజ్ చేసేటప్పుడు ఆలోచిస్తుంటారు. దీస్ థింగ్స్ ఏంటంటే చిన్నపిల్లలు సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేస్తున్నాం. కానీ ఇంకోటి ఏంటంటే వాట్ వీ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అన్లెస్ అ మదర్ ఇస్ హెల్దీ at the time of pregnancy, during the whole course of a pregnancy, it will show up sometime. Okay, the children also will get affected at some point. మామూలుగా ఈ కరోనా గురించి, ఇన్ఫెక్షన్స్ గురించి ఆలోచిస్తారు, కానీ పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మదర్ ఈ జనరేషన్ లోనే if there is any problem, మీరు ఏ ప్రాబ్లం అయినా పట్టుకొని చూడండి, it is purely to do with lifestyle. పొల్యూషన్ అంటాం, ఢిల్లీ అసలులోని పీపుల్ hardly have good quality air to breathe. Why is it pollution? Why is it pollution? Because we have got each in a family we have at least 3 or 4 cars. How many people are using public transport? How many people are actually taking a walk out in the garden? No. That pollution is because of our lifestyle. That pollution is affecting your reproductive organs. Quality of your egg, quality of your sperm is going down because of the air that you're breathing, the food that you're eating, the way you're living. So it's a vicious circle. Oka దగ్గర నుంచి కాదు, there's so many changes that have to be brought on into the society. ఇప్పుడు కరోనా అంటారు, frankly yesterday I think it was 2 days ago there was a news item which said that there was a reduction in 30% of pollution. Okay, because all of us are sitting at home, we are not driving to work, people are working from home. All that is man made. In other way it is a good thing antaru. Good thing in the sense we have to understand how we are actually damaging our own place that we are living in. This whole planet is getting damaged because of the kind of lifestyle we are living. అంటే టోటల్గా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్న థాట్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అసలు యాజ్ ఎ మదర్గా ఎస్ మనం ఉంటే దాన్ వీ కెన్ సార్ట్ ఆఫ్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ చిల్డ్రన్. మనం ఒకలాగుండి మన లైఫ్ స్టైల్ చూసే వాళ్ళు నేర్చుకుంటారు. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎన్ ఎన్వైరన్మెంట్ అండ్ దే ఆర్ ఓన్లీ సీయింగ్ వాట్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్. ద పేరెంట్ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ అండ్ ఈటింగ్ చిప్స్, వేర్ విల్ ద చైల్డ్ గో అవుట్ అండ్ ప్లే? Yes. And you don't want the child to make noise, so oka cell phone padastaru for them to start playing. We don't have time to spend with you, go watch TV. So these are the things I think it has to start right from the beginning. Okay, కాల్ చేద్దామండి.
నవీన్ గారు మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మేడం ఇది ఫస్ట్ మ్యారేజ్ 2 years అయిందండి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఆల్ రైట్. అయితే మా మేడంకు ఓవరీస్ లో బబుల్స్ ఉన్నాయని చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్నారు మేడం. ఓకే, అంటే లాస్ట్ 3 months బ్యాక్ ఎగ్ గ్రోతింగ్ కాలేదు, Okay. దానికి ఇంజెక్షన్ ఇచ్చి గ్రోతింగ్ చేస్తామన్నారు. ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ స్కానింగ్ ఏమన్నారంటే ఎగ్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా సరిపోదు, బబుల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కావాలని చెప్పి టాబ్లెట్ రాస్తున్నారు మేడం. ఓకే, 2 months నుంచి అట్నే అవుతున్నారు కానీ ఇంజెక్షన్ అయితే ఇవ్వట్లేదు ఇంకా. ఓకే. ఇది మెడిసిన్స్ తో తగ్గుతాయి మేడం ఇట్లా బుడగలు అనేవి? మెడిసిన్స్తో ఏది పూర్తిగా తగ్గదు నాన్న. సో అదే మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏంటి అని అంటే మీ వైఫ్ది వెయిట్ ఎక్కువ ఉందా? తన నార్మల్ వెయిట్ మేడం, వెయిట్ తక్కువే ఉంటుంది. తక్కువే ఉంటుందా? అవును మేడం. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయా? రెగ్యులర్ ఉంటాయి మేడం. రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. 1 or 2 days తో తప్పించి. సో ఈ కండిషన్ అనేది మీకు అంత సివియర్ కాదు నాన్న. తను బరువు ఎక్కువ లేకుండా ఉండి తనకి పీరియడ్స్ రెగ్యులర్ అయితే పీసీఓడి అనే సివియరిటీ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళలో. సో ఇప్పుడు ట్రీట్మెంట్ వరకు చూస్తే మీకు సమ్ టైమ్స్ ఇంజెక్షన్స్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగైనా ఎగ్ ఓవ్యులేషన్ అవుతుంది, మీకు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఓవ్యులేషన్ అవుతున్నట్టు అనమాట. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మీకు టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ఇస్తారు, కానీ దట్ ఈస్ నాట్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఐ వుడ్ సజెస్ట్ మీరు ఇలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అట్లీస్ట్ ఫర్ అనదర్ 3 to 4 months. అది ఆ ప్రాసెస్ తోటి మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తారు. అంటే పీసీఓఎస్ అనే సమస్య అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు, అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటి సమస్యలు లేనప్పుడు వైడ్ స్పెక్ట్రమ్ మాధవి. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి పీసీఓడి అంటే కొంతమందికి ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు దే మైట్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్, వాళ్ళకి కానీ వెయిట్ కూడా పెరగదు. కానీ స్కాన్ చేస్తే మనకి ఆ ఓవరీస్ అపియరెన్స్ స్కాన్లోని పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఒక పదం ఉంటుందన్నమాట. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అండ్ హ్యావింగ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఆర్ సిండ్రోమ్. ఓకే. సో ఉత్త స్కాన్లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ చూస్తే అన్ని మేనిఫెస్టేషన్ ఉండక్కర్లేదు. వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు దే మైట్ సే దట్ ఐ హ్యావ్ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఆన్ మై ఫేస్ ఆర్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్, ఐ నీడ్ టు వ్యాక్స్ మోర్ ఆఫెన్. అదొక సిమ్టమ్స్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక సిమ్టమ్, స్కాన్లోని ఓవరీస్ పాలిసిస్టిక్గా ఉండింది ఒక సిమ్టమ్స్. కొంతమందికి ఈ 3 కాకుండాను దేర్ షుగర్ మెటబాలిజం సరిగ్గా ఉండకపోవచ్చు, ఓకే, వాళ్ళకి ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా ఉండకపోవచ్చు. సో దిస్ ఈస్ అ హోల్ సిండ్రోమ్ అనమాట. సో దే ఆర్ వేరియస్ మేనిఫెస్టేషన్స్. అందరికీ ఒకేలాగా ఉంటుందని మాత్రం ఉండదు. ట్రీట్మెంట్ కూడా డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఉన్నారు, షీఈస్ ఓవ్యులేటింగ్, తనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, ఓవ్యులేషన్ అవుతోంది అని అంటే విల్ జస్ట్ ఎన్హాన్స్ ఇట్ విత్ సర్టన్ మెడిసిన్స్. వీ షుడ్ ఎన్షూర్ దట్ షీ డస్ నాట్ పుట్ ఆన్ వెయిట్. తను ఏ వెయిట్లో ఉందో ఐడియల్ వెయిట్లోనే అలాగే మెయింటైన్ అయ్యేటట్టు మనం చూడాలా. ఓకే. కొంతమంది పీసీఓడి సమస్య ఉన్నా కానీ కన్సీవ్ అవుతుంటారు, ప్రెగ్నెన్సీ వస్తుంది, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా? అదే. సో దిస్ ఈస్ వేర్ అగైన్ మేము అన్నాం చూడండి, ప్రెగ్నెన్సీలో కూడాను దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ థింగ్స్ అని. అందుకనే ఈవెన్ ఇఫ్ దే ఆర్ గాట్ పాలిసిస్టిక్ ఓవరీస్ బట్ దే హ్యావ్ కన్సీవ్డ్ న్యాచురలీ కానీ ట్రీట్మెంట్స్తో కానీ, మిగతా ఇష్యూస్ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. తను ఓవర్ వెయిట్ ఉండకూడదు. సో దాట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి కంట్రోల్డ్ బిఫోర్ దే కెన్ అచీవ్ ప్రెగ్నెన్సీ. దెన్ దర్ ప్రెగ్నెన్సీ ఆల్సో కాంప్లికేషన్స్ బాగా తక్కువగా ఉంటాయి. ద బేబీస్ విల్ బి బోర్న్ హెల్దీ. కాంప్లికేషన్స్ రిక్వైరింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఓకే. అయితే మీరు ఇందాక నుంచి ఎంఫసిస్ చేస్తున్నదండి హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సొల్యూషన్ టు పీసీఓఎస్ ప్రాబ్లమ్ అంటున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ ఒక్కొక్కసారి హెల్దీ డైట్ అనేది పీసీఓడి డైట్ కూడా అనుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు నేను ఐఎమ్ రీఇటరేటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఎందుకు? బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ అట్లీస్ట్ డూ సంథింగ్ అబౌట్. ఓకే. ఇప్పుడు ఐ వాజ్ సేయింగ్ పీసీఓడిలో చాలా రీసెర్చ్ అవుతుంది అని. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ జెనెటిక్స్ ఆల్సో, మాధవి. So that is the reason why we are saying if the mother has any of these problems, there is a possibility that even the child might get. Okay. So there is a genetic composition also to this, even though it hasn't been very well documented. But our concept koda manaki bayatku vastundi that there are a few genes that are responsible for this. Ippudu genes antara gene therapy vache varaku manam em cheyalam, but at least to try and control the manifestation is something that is there in our hands. So we at least have to try and do something about that. ప్రసాద్ గారు కాల్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం ఇప్పుడు సిస్టర్ కి 26 years మేడం. ఓకే.
సార్ ఓవర్ కి ఫస్ట్ టైం సర్జరీ చేశారు, ఒక ఓవర్ తీసేశారు. ఏం సర్జరీ అయిందండి? అదే మేడం, ఓవర్ లోపల ఈ గడ్డలు ఎక్కువ ఉండడం వల్ల ఆ గర్భసంచికి వస్తాయి కదా మేడం ఇవి ఓవర్. ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచికి ఉంటాయమ్మా, దాన్ని గడ్డలు అంటారు. ఓవరీస్ లోని సిస్ట్లు డెవలప్ అవుతాయి. మీ క్వశ్చన్ క్లియర్ గా లేదండి ప్రసాద్ గారు. మేడం ఇప్పుడు మనకి తనకి ఓవరిన్ ఇది వచ్చింది కదా మేడం, పీసీఓ వచ్చింది కదా మేడం. ఓకే. పీసీఓలో తనకి మనము ఇది చేసిన స్కానింగ్ చేసినప్పుడు ఎక్కువ ఇది సైజెస్ 8 మీటర్స్ ఉందని చెప్పారు. ఓకే. తర్వాత మనం సర్జరీ ఇక్కడ చేపిస్తే లోకల్ హాస్పిటల్లో చేపిస్తే ఒక సైడ్ తీసేశారనమాట. అది ఓవరీ తీసేసారమ్మా? ఓవరీ తీసేశారు మేడం. ఓకే. ఆఫ్టర్ 3 months ఏమైందంటే మళ్ళీ అంతకన్నా ఎక్కువ డబుల్ డెవలప్ అయిపోయింది అనమాట. అది ఇంకో ఓవరీలోనా? ఇంకో ఓవరీలో ఎక్కువ డెవలప్ అయిపోయింది. బెంగళూరులో మళ్ళీ 3 months బ్యాక్ అంటే జూలైలో ఇది చేయించాము మేడం, సర్జరీ చేయించాము డాక్టర్ రమేష్ గారి దగ్గర. ఓకే. కానీ తను కడుపు ఊదుతుంది మేడం, పొట్ట ఊదుతుంది, ఎక్కువ పెయిన్ వస్తుంది, భరించలేకపోతుంది, తను మానసికంగా కూడా బాధపడుతుంది. ఓకే. ఇప్పుడు ఆ ఫస్ట్ చెప్పండి చెప్పండి. అదే మేడం, ఇక్కడ వెళ్తే అవి టాబ్లెట్స్ ఇచ్చేసి ఫస్ట్ 3 months ఇంజెక్షన్ ఇచ్చారు. ఓకే. ఆఫ్టర్ తర్వాత లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్ యూజ్ చేయాలా, మీకు మ్యారేజ్ అయ్యేంత వరకు ఇలాగే ఉంటాయి, మ్యారేజ్ తర్వాత ఏదైనా తగ్గచ్చు అంటున్నారు. అసలు ఈ సిస్ట్ ఏదైతే దేని వలన అయితే ఫస్ట్ ఓవరీ తీసేసారో దాన్ని ఏంటి ప్రాబ్లం, అసలు పెథాలజీ ఏంటో చెప్పారా మీకు? తను అసలు క్వశ్చన్ క్లారిటీ. There is a possibility that what he is describing could be an endometriosis. Severe endometriosis ఉన్నప్పుడు, పెద్ద సిస్ట్లు ఉన్నప్పుడు ఓవరీలోని, and if they are not able to separate a normal ovary from the cyst, they might have to remove it. అదొక పాసిబిలిటీ. రెండోది ఏంటంటే ఇప్పుడు బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్స్ అని కూడా వస్తాయి. ఓవేరియన్ క్యాన్సర్స్ కాదు కానీ బార్డర్ లైన్ ట్యూమర్స్ అని వస్తాయి. అది కూడా సస్పిషన్ ఉంటే సర్జన్స్ తీసేస్తారు. సో అది మళ్ళీ ఇంకో ఓవరీకి వచ్చిందంటే ఇట్ కుడ్ బి ఈదర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఐదర్ ఎన్ ఎండోమెట్రియోసిస్ ఆర్ అ బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్. ఇలాంటప్పుడు ఫ్రీక్వెంట్ మానిటరింగ్స్, ఫ్రీక్వెంట్ స్కాన్స్ టు సీ ఎనీ రికరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. పీసీఓఎస్కి ఒక్కోసారి లాప్రోస్కోపీ చేస్తుంటారండి, ఎందుకని? అది ఏంటంటే ఎప్పుడైనాను వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ మాధవి, మంది ఇట్స్ ఆల్వేస్ బీన్ యాజ్ లిటిల్ సర్జరీ యాజ్ పాసిబుల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ది అప్రోచ్ అమ్మా. ఎందుకంటే ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఓవరీస్ విచ్ హ్యావ్ గాట్ అ లైఫ్ స్పాన్. మెన్కి చూడండి టెస్టిస్ అలాగా స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, బట్ విమెన్ బై ద టైమ్ దే రీచ్ అరౌండ్ 45-50 దే గో ఇన్ టు మెనోపాజ్. ఎందుకంటే ఓవరీస్లో నుంచి ఎగ్స్ అయిపోతాయి మనకి. సో వీ హ్యావ్ అ వెరీ షార్ట్ టైమ్ ఇన్ విచ్ అ ఉమెన్ కెన్ ప్రొడ్యూస్ ఎగ్స్ అండ్ కన్సీవ్. Ovaries is only not for eggs and to conceive, but it's also for hormones. So ఇప్పుడు ఏంటంటే you were talking about laparoscopy. So ఇప్పుడు anybody who has a problem in the ovaries, let us say PCOD, వాళ్ళకి ఫర్టిలిటీ కావాలి అని అంటే మేము ముందు వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చెప్తాం. మన చేతిలో ఉన్నది వీ షుడ్ ట్రై బిఫోర్ వీ స్టార్ట్ టేకింగ్ ఎక్స్టర్నల్ థింగ్స్ టు చేంజ్ వాట్ అవర్ బాడీ ఈస్ ప్రొడ్యూసింగ్. సో ఇఫ్ దే హ్యావ్ లాస్ట్ వెయిట్, దే హ్యావ్ మెయింటైన్డ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ దే స్టిల్ హ్యావ్ నాట్ cured some of the manifestations of అంటే పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వకపోవడం అనేది ఇంకా కంటిన్యూ అయితే అప్పుడు టాబ్లెట్స్ ఇస్తాం మేము. ఓకే. అంటే ఇఫ్ దెర్ ఈస్ అ షుగర్ ప్రాబ్లమ్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ థైరాయిడ్ ప్రాబ్లమ్ వీ కరెక్ట్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ దెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వీ హ్యావ్ సర్టన్ మెడికేషన్స్ ఫర్ దాట్. అవన్నీ ఇస్తామన్నమాట ముందు. దాంతో కూడా మనకి రెస్పాన్స్ రాకపోతే దెన్ వీ గో టువర్డ్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో బిఫోర్ వీ గో టు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకే. అప్పుడు ఒకసారి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చిన తర్వాత వీ ఫస్ట్ అగైన్ ట్రై టాబ్లెట్స్. టాబ్లెట్స్తో కూడా రెస్పాన్స్ రాకపోతే వేరియస్ రెజిమ్స్ ఉన్నాయి మాకు, అన్ని రెజిమ్స్ ట్రై చేస్తాం. అవ్వకపోతే దెన్ వీ గో టువర్డ్స్ ఇంజెక్షన్స్. దాంతో కూడా రెస్పాన్స్ రాకపోతే దెన్ ది ఆప్షన్ ఈస్ యూ ఐదర్ గో ఫర్ లాప్రోస్కోపీ ఆర్ యూ గో ఫర్ ఐవీఎఫ్. ఓకే. సో లాప్రోస్కోపీ ట్రై చేసి అప్పటికి ఇంకా కన్సీవ్ అవ్వకపోతే ఐవీఎఫ్ కి వెళ్ళడం కూడా ఉంటుంది. ఓకే.
సో లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే పాలిసిస్టిక్ ఓవరీస్లోని ఒక ఓవరీలోని చుట్టూతా యూ హ్యావ్ టైనీ లిటిల్ సిస్ట్స్. సో ఈ డయోటమీ అంటే కరెంట్ తోటి వీ పంక్చర్ సమ్ ఆఫ్ ద సిస్ట్. అండ్ అగైన్ లాప్రోస్కోపీ అనేది మా లిస్ట్లో ఎందుకు కిందకు ఉంటుంది అంటే ఎనీ సర్జరీ హ్యాస్ కాంప్లికేషన్స్. Yes, we have got better at it. We are much more skilled at doing laparoscopy now. But anything, anesthesia కావాల్సి వస్తుంది, recovery కావాల్సి వస్తుంది, there could be complications. So why should we get into complications when we have safer opportunities? అని లేదు laparoscopy చేయాలా. Even to do that surgery, there are certain principles which have to be followed. ఓకే. ఇప్పుడు ఊరికే మన దగ్గర చేతుల్లోని కత్తున్నట్టు అన్ని వీ కాంట్ జస్ట్ గో అండ్ డూ వాట్ వీ ఫీల్ లైక్. దే ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్ దట్ హ్యావ్ టు బీ ఫాలోడ్. ఇప్పుడు మనం డయాథర్మిక్ కరెంట్ వాడుతూ ఉంటే ఎంత కరెంట్ వాటేజ్ వాడుతున్నాము, ఎన్ని పంక్చర్స్ చేస్తున్నాము, పంక్చర్స్ ఎక్కడ చేస్తున్నాము, ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు ఇవన్నీ తెలియక పీపుల్ యూస్ టు డూ లాప్రోస్కోపీస్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ. దాంతో ఏమైంది, పీసీఓడి అలా మెనోపాజ్ కి దగ్గర తెచ్చేసుకున్నాం మేము. ఓకే. బికాస్ వీ హ్యావ్ కాజ్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ లాప్రోస్కోపీ. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీ నీడ్ టు నో వాట్ ఆర్ ద లిమిటేషన్స్. మనం ఎంత చేయాలి, ఎక్కువ చేస్తే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కాజ్ హార్మ్ అనేది కూడా మనకి ముందు తెలియాలి. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్ లో రీసెంట్ గా మీరు ఐవీఎఫ్ ఎట్ హోమ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే అది అంటే ఐవీఎఫ్ అంటే నెంబర్ ఆఫ్ విజిట్స్ ఉంటాయి, అవసరం ఉంటాయి. సో ఏంటంటే we like to be at the forefront of what is going on in terms of technology. ఇప్పుడు ఐవీఎఫ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు ఎవరినైనా అడగండి ఐవీఎఫ్ అనేసరికి దే ఆల్వేస్ టేక్ అ స్టెప్ బ్యాక్ కదా. ఐవీఎఫ్ అంటే సార్ లెట్స్ గో ఫర్ ఐవీఎఫ్ అని ఎవరు అనరు. మీరు ఐయుఐ అన్నా కొన్ని సరే ఐయుఐ అంటారు, లెట్స్ గో ఫర్ ఐయుఐ అంటారు. కానీ ఐవీఎఫ్ అనేసరికి తెలిసిన వాళ్ళు కూడా దే ఆల్వేస్ టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ సే ఓకే ఇస్ ఇట్ ఐవీఎఫ్ నౌ. వై? ఎందుకంటే ఇట్ ఈస్ బేసిక్లీ అ ట్రీట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంజెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంజెక్షన్స్ అనేసరికి కొంచెం వి థింక్ అమ్మా ఇంజెక్షన్స్, అది హార్మోన్ ఇంజెక్షన్స్. సో దట్ ఆల్వేస్ టేక్స్ యూ బ్యాక్ అ లిటిల్ బిట్. హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎవ్రీ డే అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 10 to 12 days. So look at the amount of involvement that a woman has to have in this. Ipudu abroad what we used to do is women were taught how to do the injections themselves. Akkada endukante almost doctor's time and akkada nurses time kuda you have to pay that much. So to reduce that, what they used to do is they used to give the injections to the women. వాళ్ళకి ఎక్కడ స్టోర్ చేయాలో చెప్పేవారు and they used to learn how to do it themselves. They used to learn also, ఎందుకంటే if they have to go out and get it from the nurse, they had to pay heavy amount. So దానికంటే బదులు మనమే నేర్చేసుకుందామని they used to learn how to do it themselves. ఇక్కడ it is easier to get a nurse to do your injection than to do it yourself. అసలు సగం జనాలు చూడరు మనం ఏం ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ పెడుతున్నారు అనేది. You have that fear. సో ఇక్కడ ఏమవుతుంది, మోస్ట్ ఆఫెన్ ఈవెన్ ఎక్సెప్ట్ ఫర్ డాక్టర్స్ వాళ్ళు తీసుకుంటారేమో కానీ everybody else they prefer to come and either come to the hospital and take it or get a nurse home to do it. Ippudu in this whole situation of corona, we want to avoid crowds, we want to avoid going out of the house unless it's absolutely necessary. Now in IVF you are needing a frequent and everyday visit for at least 10 to 12 days. So that is also making people take a step back and say let things settle down and then we'll do it. Things are not settling down. Yes. Unfortunately, this is going on, and fertility, like I told you, is a time-bound thing. Okay, we have waited for 6 months. We also said that let's not do anything for 6 months. But how long? If we have an end in sight, we can say fine. We'll wait till that long and then do it further. So when we took all of this into consideration, then we said, why don't we offer a treatment that is patient-friendly, reduces the risks to the whole infection of corona? So here, what we have done is, we have tied up with a company and we have trained nurses. So these nurses are able to go to the house, do the injections with obviously the whole protection that is required, do the injections in their house, do the blood test in their house. But because of the fact that we cannot take a scan machine to people's home, they have to come to the hospital for the scans. అంటే నెంబర్ ఆఫ్ విజిట్స్ బాగా మినిమల్ చేసేసారు. We have almost cut it down to something that is going to take you between 10 to 15 days to approximately 3 or 4 visits. Okay. In fact, I haven't discussed it with my management. We are also looking to do something called as drive-in IVF. So you come in your car, even if you don't want a nurse also in your house, you come in your car, you sit in the garage, we'll give you injection, take the blood and we'll send you home.
లాస్ట్కి ఏదో ఒక పాయింట్ చెప్పండి. పీసీఓఎస్ సమస్య చాలా కామన్గా ఉంది. అండ్ మ్యారేజ్ అయ్యాక ఒక 1 or 2 years పిల్లలు పుట్టకపోయాక గుర్తించారు. వాళ్ళు ఈ సమస్యను మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఎంతకాలం ట్రై చేయాలి, ఎంతకాలం ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేసి దెన్ దే హ్యావ్ టు కమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆర్ ఐవీఎఫ్ కి అంతే. Perfect. So that's a very good question. So what we are saying is, suppose you're overweight. If you lose at least 5% of your weight, ఎక్కువ అడగట్లేదు నువ్వు, you don't have to get down from a BMI of 35 down to 28. అప్పటి వరకు మేము ట్రీట్మెంట్స్ చేయం అని అనట్లేదు మేము. At least 5% of your weight, if you are able to lose, that itself brings about a lot of change in terms of the hormones in your system. So you should aim to achieve that. అది అవ్వట్లేదు అని అంటే, yes, we are there to give you the right kind of directions and help you lose weight. I'm not saying treatment, to help you lose weight. If at all they have managed to lose weight but haven't got regular periods, that's when we come into the picture. ఓకేనండి డాక్టర్ దుర్గాజీరావు గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ దుర్గాజీరావు గారు టేక్ హోమ్ పాయింట్స్ ఏమేం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ సమస్య అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవడమే, హెల్దీ డైట్ తీసుకోకపోవడమే, చిన్నప్పటి నుంచి అలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాట్లు లేకపోవడమే. సో చిన్నప్పటి నుంచే మంచి డైట్, మంచి వెయిట్ మెయింటైన్ చేయడం ఇలాంటివి ఉండాలని. మరి ముఖ్యంగా మదర్కి పీసీఓఎస్ ఉంటే పుట్టబోయే పాపకు కూడా వస్తుంది కాబట్టి ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలని. అంతేకాకుండా ఈ సమస్యను అధిగమించడానికి ఫస్ట్ వెయిట్ తగ్గడానికి మంచి ఆహారంలో మార్పులు అవన్నీ ట్రై చేశాక మెడిసిన్స్తో మేనేజ్ చేయడం, తర్వాత ల్యాప్రోస్కోపీ, అది కూడా కుదరకపోతే ఐవీఎఫ్ చేస్తుంటారని. ఐవీఎఫ్ ఇప్పుడు ఎట్ హోమ్ కూడా ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్స్లో లభ్యమవుతుందని డాక్టర్ దుర్గాజీరావు గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.